ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో నెలకొన్న భద్రతా పరిస్థితులపై ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ విడుదల చేసిన గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026 నివేదికలో భారత ర్యాంక్ గణనీయంగా క్షీణించింది. మొత్తం 163 దేశాలతో రూపొందించిన ఈ అంతర్జాతీయ జాబితాలో భారతదేశం గతేడాది 115వ స్థానంలో ఉండగా ఈసారి ఏకంగా 12 స్థానాలు దిగజారి 127వ ర్యాంకుకు పరిమితమైంది. మరోవైపు అత్యల్ప నేరాల రేటు మరియు పటిష్టమైన సామాజిక భద్రతతో ఐస్లాండ్ వరుసగా 18వ ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యంత శాంతియుత దేశంగా తన అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఐస్లాండ్ తరువాత న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, స్లోవేనియా, ఐర్లాండ్ దేశాలు టాప్ 5 లో నిలవగా మన పొరుగున ఉన్న దక్షిణాసియా దేశాలలో నేపాల్ 111వ స్థానం, బంగ్లాదేశ్ 117వ స్థానం, పాకిస్తాన్ 152వ స్థానాల్లో నిలిచాయి. గత 18 ఏళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా సాయుధ పోరాటాలు పెరగడం వల్ల అంతర్జాతీయంగా శాంతియుత వాతావరణం క్షీణించడం 15వ సారి అని ఈ నివేదిక విశ్లేషించింది. గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో భారతదేశం ఇలా వెనకబడటానికి దేశీయంగా నెలకొన్న అంతర్గత భద్రతా సమస్యలు, రాజకీయ సుస్థిరత లోపించడం, పొరుగు దేశాలతో సరిహద్దు ఉద్రిక్తతలు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ముఖ్యంగా దేశంలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అంతర్గత ఘర్షణలు, మణిపూర్ లో చోటు చేసుకున్న తీవ్రమైన జాతిహింస వంటి సంఘటనలు అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను, శాంతి సూచీని దెబ్బతీశాయి. కొనసాగుతున్న సంఘర్షణల విభాగంలో భారత స్కోరు ఒక్కసారిగా 9.2% మేర తగ్గడం దేశంలో శాంతి భద్రతల లోపానికి అద్దం పడుతోంది. వీటితో పాటు మతపరమైన అసహనం, ప్రాంతీయ విభేదాలు, తీవ్రవాద ముప్పు, అంతర్గత నిరసనలను అణిచివేయడంలో ప్రభుత్వాల వైఫల్యం కూడా ర్యాంకు క్షీణించడానికి దోహదపడ్డాయి. పెరుగుతున్న సామాజిక నేరాలు, సైబర్ నేరాలు, రాజకీయ ప్రేరేపిత హింస వంటి అంశాలు భారత పౌరులలో రక్షణ లేదనే భావనను పెంచుతూ దేశాన్ని వెనుక వరుసలో నిలబెట్టాయి. భారతదేశం తిరిగి ప్రపంచ శాంతి సూచీలో మెరుగైన స్థానాన్ని సాధించాలంటే దేశీయంగా విదేశాంగ విధానాలలో తక్షణమే కీలకమైన మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో వివిధ వర్గాల మధ్య సమానత్వాన్ని పెంచుతూ అంతర్గత మతపరమైన ఘర్షణలకు, రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా శాశ్వత పరిష్కారాలు కనుగొనాలి. సరిహద్దు దేశాలతో దౌత్యపరమైన చర్చలను పునరుద్ధరించి ఉద్రిక్తతలను తగ్గించుకోవడం ద్వారా రక్షణ బడ్జెట్ భారాన్ని తగ్గించి ఆ నిధులను అంతర్గత భద్రతకు కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఇది అంత సులభం కాదనే వాదన కూడా ఉంది. చట్టాన్ని అమలు చేసే పోలీస్ వ్యవస్థలకు ఆధునిక సాంకేతిక శిక్షణ ఇవ్వడం, న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా ప్రజలలో సామాజిక భద్రతా భావాన్ని పటిష్టం చేయొచ్చు. సుస్థిరమైన ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, విద్యా రంగాలలో సంస్కరణలు తీసుకురావడం ద్వారా యువత తప్పుదారి పట్టకుండా నిరోధించి దేశంలో శాంతియుత వాతావరణాన్ని పెంపొందించడం ద్వారా భారత్ ర్యాంకుని మెరుగుపరుచుకోవడంతో పాటు గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో మెరుగుపడే అవకాశం ఉంటుంది.